మీరు సిరి ఎవరు అని చెప్పి అన్ని కమెంట్స్ లో మెన్షన్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ రోజు మనందరం కలిసి సిరి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఫర్ క్రిస్మస్ లంచ్. ఇందు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా? ఒక 10-12 కిలోమీటర్లు వస్తుందా ఆంటీ? అవును కాదు ఇందు, ఇప్పుడు ల్యాప్టాప్ గిఫ్ట్ ఇస్తా ఏంటి అక్కకి? మీకేం తెలుసు మా సాఫ్ట్వేర్ కష్టాలు. ఈ రోజు కూడా వర్క్ ఉంది ఫ్రెండ్స్, అందుకే ఎక్కడికి వెళ్ళినా ల్యాప్టాప్ క్యారీ చేస్తున్నా. తప్పదు. అందరేమో మా సాఫ్ట్వేర్ వాళ్ళు వీకెండ్ ఎంజాయ్ చేసేస్తాం అనుకుంటాం, కానీ పండగలు పబ్బాలకు మా సెలవులు ఉండవు. ఇది యాక్చువల్ గా మీకు ఒక ఆభరణం అనమాట. ఇది పట్టుకొని తిరుగుతారు అనమాట. ఉంచేసుకో మ్యాక్ బుక్ సాఫ్ట్వేర్. చలో అంకుల్, సో ఈ క్యాప్స్ ఇవన్నీ చూస్తుంటే భలే ఉంది కదా, అందరూ బాగా పెట్టుకున్నారు. మీ చిన్నప్పుడు ఎలా చేసుకునే వాళ్ళు క్రిస్మస్ ఫెస్టివల్? మా చిన్నప్పుడు నేను 7th 8th చదువుకునే రోజుల్లో మా పెద్దమ్మ గారి ఇంటి దగ్గర ఉండేవాడు. ఆ ఊళ్ళో చర్చ్ ఉండేది. ఆ చర్చిలోకి మా పెద్దమ్మ కూడా వెళ్ళేవాళ్ళం. ఏ ఊరు? జగంపేట దగ్గర కొత్తూరు. అదే మన వీణాళ్ళ ఊరు. వీణకొల్లూరు. మా అమ్మమ్మ గారి ఊరు కూడా అదే. ఆ చర్చికి వెళ్ళేవాళ్ళం. అక్కడ పాస్టర్ గారుతో ఆ కీర్తనలో ఆ ప్రార్థనలో ఇవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ నేర్చుకున్న ఒక పాట కూడా ఉంది, అది కూడా పాడతాను. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ. ఇది సాంగ్. అదే అప్పుడు ఆ రోజుల్లో ఆ వయసులో నేను నేర్చుకున్నది. అందరూ పాడారు, నేను తప్ప. తర్వాత డిగ్రీలో ఏమైందంటే మా ఫ్రెండ్స్ ఉండేవారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్. ప్రేమ్ కుమార్, రాకేష్, శ్రీను, ఇందిర అని మా ఫ్రెండ్స్ ఉండేవారు. వీళ్ళతో పాటు అప్పుడప్పుడు సండే సెలవు కదా కాలేజీ, అప్పుడు కూడా మేము చర్చికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ ప్రార్థనలు అన్నిటిని కూడా. అదే విధంగా నెక్స్ట్ రాజకీయంగా తిరిగేవాళ్ళం మేము. అప్పుడు తిరగడం వల్ల ఇందుకూరుపేటలో అమ్మాజీ పాస్టర్ గారు అని ఉన్నారు. అదే విధంగా క్రిస్టియన్ స్ట్రీట్ లో చీరా రాఘవని ఒక మంచి ఆత్మీయుడు ఉన్నాడు. వీళ్ళు ఏం చేసేవారు అంటే క్రిస్మస్ కి మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిచేవారు. అప్పుడు కూడా హాయిగా క్రిస్మస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం. అది నాకు క్రిస్మస్ కి ఉన్న సంబంధం. మరి ఇప్పుడు మా అమ్మాయి సిరి ఉంది కదా, సిరి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఈ సంవత్సరం సిరి ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాం అదనమాట. మరి అసలు చూడాలి మనకి ఎంతలా సెలబ్రేట్ చేసిందో హోమ్ మనం వస్తున్నామని. అమ్మా నీకు ఏమైనా ఉన్నాయా క్రిస్మస్ తీపి జ్ఞాపకాలు? నాకు చాలా చాలా ఉన్నాయి. దేవుపట్నంలో చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే వాళ్ళం. అలాగే కొత్తూరులో మ్యారేజ్ అయిన సంవత్సరమే నన్ను తీసుకెళ్లి అక్కడ పాస్టర్ గారితో ప్రార్థన చేయించారు. అది మళ్ళీ ఇంకొకటి మా ఇందుకూరుపేట అమ్మాజీ డేవిడ్ గారు ఉన్నారు. ఆమె అయితే మాత్రం మాకు శ్రేయోభిలాషి. వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని బ్లెస్సింగ్ చేసి ప్రార్థన చేసి పంపిస్తారు. నిజమే, క్రిస్మస్ మనం కూడా ఒకసారి వెళ్ళాలి అంకుల్, చర్చ్కి వెళ్ళాలి ఈవినింగ్. నాకు తెలిసి సిరి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చర్చ్ ఉంది కదండి దగ్గరలో, వెళ్దాం. పిల్లలు చిన్నప్పుడు ఇద్దరు కూడా సంతోష్ సిద్ధు కూడా యేసు ప్రభు పాటలు అంటే చాలా ఇష్టం. మేము ఉదయమే లేచి కాసేపు పాటలు పెట్టుకుని చాలా చాలా ఎంజాయ్ చేసేసి వాళ్ళం. మరి అది ఏ పాట? ఆ పాట పాడి చూపి వినిపించు. సరే అయితే అందరం పాడదాము. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వావ్, ఇంకో సాంగ్ ఉందమ్మా. ఏంటది? బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, ఆకాశంలో సందడి,
చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. హోయ్ బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. వావ్ సూపర్. ఇంకోటి నాకైతే ఇంకోటి గుర్తొస్తుంది. మన ఇందుకూరుపేటలో ఉన్నప్పుడు అది అమ్మాజీ గారు అన్నారు కదా, ఆవిడ చర్చి నుంచి ఒక పాట వచ్చేది అనమాట. హల్లెలూయా హల్లెలూయా జయశీలుడా మా యేసయ్యా. సో ఆ సాంగ్ అయితే వచ్చేది అనమాట. సో అవునా పాడు అయితే యా పాడు పాడు. అక్కడికే వచ్చి జింగిల్ బెల్ జింగిల్ బెల్ ఓకే సూపర్. అండ్ నియర్ అయితే వచ్చేసాము ఎఫ్రితక్క వాళ్ళ ఇంటికి. ఎఫ్రిత అంటే సిరి అన్నమాట. సో సిరి నేమ్ ఏంటి అని అడుగుతున్నారు కదా, తన పేరు ఎఫ్రిత, EFRATHA ఎఫ్రిత. యాక్చువల్గా తను అయితే ఇన్వైట్ చేసింది మన అందరినీ, కాకపోతే మేము ఏ టైంకి వస్తున్నామో చెప్పలేదు. తను అనుకున్న టైం కన్నా ముందే వెళ్తున్నాము. సో చూద్దాం, తనైతే సర్ప్రైజ్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఈ టైప్లో వస్తామని తెలీదు. సో మనం వెళ్ళి కొంచెం హడావిడి చేద్దాం. సో ఈ రోజు మీరు కూడా క్రిస్మస్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని అందరూ కూడా. ఈ గారపాటి ఎంటర్టైన్మెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. ఎంత పెద్ద బిల్డింగ్స్. సో నియర్ అయితే వచ్చేసాము, ఇప్పుడు చూద్దాం పైకి వెళ్దాం. సిరి హౌస్కి అయితే వచ్చేసాం. దట్స్ నాట్ ది డోర్. పండు పండు ఏంటి మీరు హ్యాపీ క్రిస్మస్ అమ్మా. ఇదే మా అక్క వాళ్ళు ఎంట్రన్స్ లోనే చూడండి పెట్టిందో డెకరేషన్ చూడండి, అక్కడ కూడా చూడండి. హ్యాపీ క్రిస్మస్ పండు. శ్రీకాంత్ మన సిరి వాళ్ళ హస్బెండ్ రండి. సిరి అనుషామన్. సో బ్యూటిషియన్ అనమాట, టెక్నీషియన్ బ్యూటిషియన్ టెక్నీషియన్ అనమాట. చాలా బ్యూటిషియన్ అయిపోతుంది. సో ఫైనల్ గా మన లంచ్ టేబుల్ అనేది రెడీ చేసింది అనమాట మన అక్క. చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ రైస్, దమ్ బిర్యానీ, ఇవన్నీ మా అక్క స్వహస్తాలతో వండారు అనమాట. క్యాటరింగ్ యాక్చువల్లీ క్యాటరింగ్ బయటకు పంపడానికి ఇన్నుండేరు అన్న. మటన్ కర్రీ, ఇక్కడ రైతా అండ్ పాయసం అండ్ ఫైనల్లీ చారు, సాంబార్. దీంతోనే తింటాను నేను. అండ్ ప్లమ్ కేక్ అండ్ కపుల్ ఆఫ్ చాక్లెట్స్. నేనైతే అవన్నీ బయట అనుకున్నాను. మా సిరం మా గురించి చేసిందంటే వెరీ గ్రేట్. వండి వండి మొహం చూడండి ఎలా పీక్కుపోయిందో మా అక్కది. సో సాడ్. ఆర్డర్ కూడా ఏదో వచ్చింది. ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి మేము వచ్చిన దగ్గర నుంచి.
గైస్ నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, అదేంటో కాదు, Merry Christmas. ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇక్కడ ఉంది చూసారా, హ్యాపీ బర్త్డే. యాక్చువల్ గా నా లైఫ్ లో ఇప్పటి వరకు అలాంటి గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదు. నేను చాలా మంది గిఫ్ట్ ఇచ్చాను. I just wanted to show this. సో ఇది ఎమోషనల్ గిఫ్ట్ అనుకోవచ్చు, లేదా ఇంకొకటి అనుకోవచ్చు. సో ఈ గిఫ్ట్ నేను చాలా 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 యూనో అసలు దీనికి లైఫ్ లాంగ్ ఇది నాతో ఉంచుకుంటా. ఇంకేం లేదు, చెప్పలేము ఇంకా, చెప్తే. సో నా తమ్ముడు నాకు ఇచ్చిన గిఫ్ట్, ఫస్ట్ గిఫ్ట్ చాలా ఇచ్చాడు, ఇది చాలా ఫస్ట్ గిఫ్ట్ అండ్ ఇది చాలా వాల్యుబుల్ గిఫ్ట్. ఇది నేను తీసిన ఫోటో యాక్చువల్ గా. సో నాకు చాలా అది యాక్చువల్లీ తీసింది కూడా మా తమ్ముడే తీశాడు. ఫోటోలు తీసుకుంటారు వాళ్ళే మార్చలేము. ఈ అక్క తమ్ముడు మామూలు వాళ్ళు కాదు. అదే కదా. ఇంకా ఇది కూడా ఇదో గిఫ్ట్, క్రిస్మస్ కే గిఫ్ట్. ఓకే ఏదో చెప్పాలనుకున్నా. డైరీ క్రిస్మస్ కాదు, న్యూ ఇయర్ గిఫ్ట్. ఈ నెక్స్ట్ ఇయర్ 2026 అంతా కూడా తర్వాత కూడా యాక్చువల్ గా బీ హ్యాపీగా ఉండాలని. దిస్ ఫర్ యూ. మధ్యలో ఉంది దక్కేద్దాం. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియా కూడా Yeah, I also she bought something. ఎందుకు ప్రియా, మా తమ్ముడు అంటే నాకు చేయి ఇవ్వాలి. ప్రియా, ఇప్పుడే సందర్భం. అదే లవ్ స్టోరీ. సో ఈ రోజు నుంచి నాకు ప్రియాకు ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. లవ్ స్టోరీ. వెళ్ళిపోతుంది అక్క బాబు. సో ఇప్పుడు గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. క్రిస్మస్ కాబట్టి సెపరేట్ గాడ్ బ్లెస్ యూ. అది అమ్మ దగ్గర ఓన్లీ కవర్ దాంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఓకే అమ్మా, ఓకే ఓకే ఓకే. ఇది మన సిరి వాళ్ళ హాల్. కిచెన్ చూపించమ్మా. ఇది వచ్చేసి కిచెన్. యాక్చువల్లీ చాలా క్లమ్జీ ఉంది. మరి వాల్ చుట్టాలం దాడి చేస్తాం కదా, మరి అలాగే ఉంటది. డైనింగ్ హాల్, బెడ్రూమ్స్. ఇది స్మాల్ బెడ్రూమ్. జస్ట్ ఎవరైనా గెస్ట్ లలో వాష్రూమ్. అటాచ్ ఇది బాల్కనీ. సో ఇక్కడ నుంచి మనం రోడ్ ని చూడొచ్చు. సో ఇది Lanco Hills. నేను ఇంకా ఇది అనుకో. ఇది వచ్చేసి Lanco Hills. సో నైస్. చక్కగా ఇలా కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టుంది. చాయ్ భాగ్యనగరం చూస్తూ అలా. అక్కడ Lanco Hills జిమ్ చాలా క్లోజ్ గా ఉంటది. ఇలా వెళ్తే మణికొండ. మన శ్రీకాంత్ బాబు వెళ్ళేది జిమ్ అదేనా? వేరే జిమ్ అమ్మా. ఇలా వెళ్తే మణికొండ వస్తుంది. అలా వెళ్తే మెయిన్ రోడ్ కాజాగూడ వస్తుంది. సో ఇది మంచి ప్రైమరీ. ఇదేదో కొండ ప్రాంతం లాగా మణికొండ లాగే ఉంది. అది కొండ. ఓకే బాగుంది. మెయిన్ బెడ్రూమ్. ఇది మాస్టర్. ఇది పెద్ద బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఎస్పెషల్లీ నేను వాష్రూమ్. సో నా కోసం నేను స్పెషల్ గా చేసుకున్న బెడ్రూమ్ ఇది. సో డెకరేషన్ యాక్చువల్ గా ఆ మిర్రర్స్, ఇంకా వాల్ కి ఉన్న బ్యాగ్, డ్రీమ్ క్యాప్చర్. నీ చేసికి తగ్గట్టు చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. అయిపోయింది. ఏమ్మా బయలుదేరచ్చా? హిందూ బయలుదేరచ్చా? నీకు రావాలనిపించడం లేదు? లేదు, నాకు రావాలనిపిస్తుంది. ఓకే అమ్మా, మరి వెళ్ళొస్తాం. మేరీ వెరీ నైస్, క్రిస్మస్. చాలా బాగా చేసావు. వెరీ నైస్. ఇక్కడ అయిపోయింది సెలబ్రేషన్స్. ఇంటికి బయలుదేరేస్తున్నాం. సో మళ్ళీ జానా ఫస్ట్ కి అలాగా ఇంకో సెలబ్రేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాం. నేను హోస్ట్ చేద్దాం అనుకుంటున్నా సెలబ్రేషన్స్, కానీ వంట ఎవరు వండుతారు అన్నది. అయితే నీకు ఉంది మనసులో. సరదాగా సెలబ్రేట్ చేద్దాం న్యూ ఇయర్ ని మన ఇంట్లో. ఏమంటారు?
ఎస్ మా బ్రో షోకి వెళ్ళిపోతున్నారు, మేము నలుగురు మీ ఇంటికి వెళ్తాం. బాయ్ బాయ్.